ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా IAS అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఫార్ములా రేసు పూర్వపరాలు అనుమతి లేకుండానే HMDA ఒప్పందం చేసుకోవడం, RBI అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను, చీఫ్ ఇంజనీర్ ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకుముందే అనుమతులు ఇచ్చింది. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల అనుమతి లభించింది. దీంతో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన కార్యస్లో కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు కేసును నమోదు చేశారు. మొత్తాన్ని చూస్తే 4 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. 31/1/A, 31/2 PC యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి ఫార్ములా ఈ సంబంధించిన కేసులో 409, 120 అంటే మొత్తానికి 4 సెక్షన్ల కింద కూడా కేసులు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టుకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ పంపించారు. మొత్తం 3 పైన కూడా ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి కూడా ఏసీబీ అధికారులకు సంబంధించి కేటీఆర్ పైన 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో మొదటగా ఇటు క్యాబినెట్ సంబంధించిన ఆమోదం లేకుండా, అంతేకాకుండా ఇప్పుడు RBI గైడ్ లైన్స్ సంబంధించిన నేపథ్యంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా FEO సంస్థకు 55 కోట్లు చెల్లించారనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఆరోపణలు కూడా వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో ఫైనాన్స్ క్లియర్స్ అని లేకుండా కూడా డబ్బులు కేటాయించారని మాత్రం ప్రధానంగా కేటీఆర్ పైన కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి A2 గా IAS అధికారి అరవింద్ కుమార్ పైన, అంతేకాకుండా A3 గా ప్రైవేట్ సంబంధించిన కంపెనీ CEO BLN రెడ్డి పైన కూడా 3 పైన కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన దాని తర్వాత ఏసీబీ అధికారులు 3 కూడా విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 55 కోట్ల FEO సంస్థకు డబ్బులు ఎలా మళ్లించారు, దాని నేపథ్యంలో ఇందులో IAS అధికారి అరవింద్ కుమార్ సంబంధించిన పాత్ర కావచ్చు, ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డికి సంబంధించిన వారి పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఇందులో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ఇందులో డబ్బులు సంబంధించిన ట్రాన్సాక్షన్ విషయంలో చూస్తే డబ్బులు ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళాయి, ఆ కంపెనీ 55 కోట్లు, దాని తర్వాత ఆ కంపెనీ నుంచి ఇంకా ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన ప్రధానంగా ఇప్పటికే ఆ యొక్క ఏసీబీ అధికారులు కూడా దీనిపైన దృష్టి కొనసాగించి విచారణ కూడా ప్రారంభిస్తారు. విచారణ ప్రారంభించిన నేపథ్యంలో అధికారులు యొక్క నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి కూడా పూర్తిగా ఇందులో సాక్ష్యాధారాలు సేకరిస్తే మాత్రము ఇక అరెస్ట్ల పరంపర కంపల్సరీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మొదటగా దీనికి సంబంధించి మొత్తం వీరు ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క నిధులు ఏ విధంగా మళ్లించారు అనే దానిపైన కూడా కొంత వీరిని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ఆ యొక్క ఏసీబీ కార్యాలయానికి రావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేస్తారు. దాని తర్వాత వీటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు వీరిని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే క్యాబినెట్ అనుమతి లేదు, ఫైనాన్స్ సంబంధించిన క్లియరెన్స్ కూడా లేకుండా నిధులు చెల్లించినట్లుగా దీనికి సంబంధించి ఏసీబీ కేటీఆర్ పైన కూడా అభియోగాలు వస్తున్న నేపథ్యంలో దానిపైన ఏసీబీ అధికారులు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. ఫార్ములా ఈ సంబంధించిన కార్ రేసింగ్ లో పూర్తిగా అంటే ఈ ఒక ప్రభుత్వం మారిన దాని తర్వాత దీనికి సంబంధించి కూడా రేసింగ్ సంబంధించి కూడా నిలిపివేసింది. దాని తర్వాత
ఇందులో పూర్తిగా ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేయగా నిధులు కేటాయించి సంబంధించిన దాంట్లోనే 55 కోట్లు నిధులు ఎలా దుర్వినియోగం చేశారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు కూడా కేటీఆర్ కూడా అనేక సార్లుగా ప్రశ్నించింది. అయినా కూడా కేటీఆర్ గారు ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం చేయలేదు. ఫార్ములా ఈ సంబంధించిన కార్ రేస్ ని తానే హైదరాబాద్ తీసుకొచ్చారని మాత్రము ప్రధానంగా కేటీఆర్ కూడా చెప్తూనే ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొదటగా దీనికి సంబంధించి కూడా కేసు కూడా నమోదు చేశారు ఏసీబీ అధికారులు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో అరవింద్ కుమార్ సంబంధించిన ఆ యొక్క వ్యవహారంలో కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి కోర్టు కూడా ఏసీబీ అధికారులు కూడా తెలిపారు. ఎందుకంటే కేటీఆర్ పైన కేసులు నమోదు సంబంధించిన నేపథ్యంలో కీలక పాల్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేటీఆర్ పై పీసీ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేస్తారు. నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అయితే పవన్, కేటీఆర్ ని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ప్రధానంగా కేటీఆర్ సంబంధించిన అరెస్టు విషయానికి వస్తే మాత్రము మొదటగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. 55 కోట్లకు సంబంధించిన రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి ఎలా నిధులు మళ్లిస్తారు, దానికి సంబంధించి ఏ విధంగా నిధులు మళ్లించారు అని దానిపైన కూడా పూర్తిగా వివరణ కోరుతారు. అందులో మాత్రము దీనికి సంబంధించి ఎలాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా దీనికి సంబంధించి నిధులు ఎలా ఇచ్చారు, అంతేకాకుండా కేబినెట్ ఆమోదం లేకుండా కూడా నిధులు ఎలా కేటాయించారు అనే దానిపైన ప్రధానంగా కేటీఆర్ ప్రశ్నిస్తారు. దాని తర్వాత కేటీఆర్ చెప్పిన సమాధానాలు కావచ్చు, కేటీఆర్ సంబంధించిన వర్షన్ కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తిగా ఏసీబీ అధికారులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అందులో కేటీఆర్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంతేకాకుండా కీలకమైన డాక్యుమెంట్ల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ఇందులో పూర్తిగా ఇందులో మనీ లాండరింగ్ అనేది మాత్రం పీసీ యాక్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా అరెస్ట్ చేసే అవకాశం అప్పుడు ఉంటుంది. అయితే పవన్, ఈ విచారణకు సంబంధించి ఇప్పటి వరకు కేటీఆర్ ని గానీ మిగిలిన ఇద్దరిని గానీ పిలిచే అవకాశం ఉంది? ఇప్పుడైతే కేసులో నమోదు చేశారు కాబట్టి 1-2 రోజుల్లో నోటీసులు ఇచ్చి దాని తర్వాత విచారించే అవకాశం కూడా ఉంటుంది. మొదటగా కేటీఆర్ తో పాటు 3కి నోటీసులు కూడా జారీ చేస్తారు. ఎందుకంటే 3 పైన కేసు నమోదు చేశారు కాబట్టి 3ని కూడా విచారిస్తారు. విచారించిన భాగంగా ఇంకా ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఇంకా ఎవరెవరు ఇందులో పాత్రదారులుగా ఉన్నారు, ఇందులో ఎవరెవరి యొక్క హస్తం ఉందని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మరికొంతమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పట్లో దీనికి సంబంధించి వారి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరుస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటే మొత్తానికి చూస్తే మాత్రం పీసీ యాక్ట్ దానిపైనే పూర్తిగా ఏసీబీ అధికారులు కూడా దృష్టి కొనసాగిస్తారు. ఎందుకంటే ఆ యొక్క మనీ లాండరింగ్ సంబంధించిన నేపథ్యంలో డబ్బులు ఒకరి నుంచి ఒకరికి ఎలా చేతులు మారాయని దానిపైన కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు దీనిపైన ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. పీసీ యాక్ట్ కింద కూడా ఇప్పటికీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఈ 3నే కాకుండా ఈ కేసులో ఇంకా వేరే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అయితే వీరు 3ని విచారించిన నేపథ్యంలో ఇంకా ఇందులో ఎవరెవరు పేరు చెప్తారు, అందులో ఇంకా ఎవరెవరు ఇందులో హస్తం ఉంది, ఈ యొక్క డబ్బులు అంటే 50 కోట్లకు సంబంధించిన ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి చెల్లింపు విషయంలో ఎవరెవరి పాత్ర ఉంది అనేది మాత్రం ప్రధానంగా వీరు 3ని విచారిస్తే మరికొంతమంది పేర్లు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కేటీఆర్ ముఖ్యంగా ఉన్నారు ఏమని కాబట్టి కేటీఆర్ సంబంధించిన పూర్తిగా అతని ఆధీనంలోనే డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయని మాత్రము ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా భావించింది. దానికి సంబంధించి ఒక గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. దాని తర్వాత సిఎస్ ఒక ఏసీబీ అధికారులకు గవర్నర్ ఆమోదించిన లేఖను కూడా ఏసీబీ అధికారులకు పంపించారు. దీనికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం చేసింది దర్యాప్తు పైన. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ కోర్టు నాంపల్లి కూడా పంపించారు. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో వివరాలు కూడా తెలిపారు. అయితే దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ముఖ్యంగా ఏసీబీ అధికారులు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. దాని తర్వాత అరెస్ట్ల పరంపర కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, కేటీఆర్ చాలా రోజుల నుంచి కూడా తనను అరెస్ట్ చేయండి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాను అని తనకు ముందు నుంచే తెలుసంటారా? మొత్తానికి చూస్తే కేటీఆర్ గత కొన్ని రోజుల నుంచి కూడా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కావాలని తనను అరెస్ట్ చేసి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పడుతుందని మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా మాజీ మంత్రి కేటీఆర్ యొక్క అనేక సార్లు కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్తున్న నేపథ్యంలో కూడా
కేసు కూడా నమోదైంది కాబట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగం పైననే ముఖ్యంగా కేసు నమోదు చేశారు. దానిపైననే కేటీఆర్ పై 4 సెక్షన్లు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది మాత్రము ఏర్పడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా 2 టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన ఎక్కడెక్కడ దీనికి సంబంధించి ఆ యొక్క ఫార్ములా ఈ రేట్ సంబంధించిన నేపథ్యంలో డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరిగాయి, ప్రభుత్వం నుంచి ఏ అకౌంట్ డబ్బులు వెళ్ళాయి అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీనికి సంబంధించి అకౌంట్స్ ద్వారా మిగతా అకౌంట్స్ ఎలా వెళ్ళాయి, ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎఫ్ఓ కంపెనీకి 45 కోట్లు చెల్లించింది హెచ్ఎండిఏ. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఎవరెవరు ఇందులో పాత్ర ఉందనేది మాత్రం చాలా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదే నేపథ్యంలో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే మొత్తానికి చూస్తే ప్రభుత్వమే తన పైన కక్షగా సాధింపు చర్య పాల్పడుతుంది. కక్ష సాధింపు చర్య నేపథ్యంలోనే కావాలని ప్రభుత్వము ఇలా చేస్తుంది అనే మాత్రం కేటీఆర్ గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే క్యాబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయం తీసుకున్నారని మాత్రం ప్రధానంగా ఆ యొక్క దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఇందులో కేటీఆర్ పైన కుట్ర, చీటింగ్ కేసుతో పాటు ఇంకా కొన్ని కేసులు నమోదు చేశారు. పీసీ యాక్ట్ అనే దానిపైన కూడా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా మనము గమనిస్తున్నాం. కాబట్టి ఇందులో ఏసీబీ అధికారులు పూర్తిగా ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాతనే ఆ యొక్క అరెస్ట్ పరంపర కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే ముఖ్యంగా సాక్ష్యాధారాలు కూడా సేకరించాలి. ఇందులో ఈ యొక్క కేసుకు సంబంధించిన డబ్బులు మళ్లించిన విషయంలో ఎవరి పాత్ర ఎంతగా ఉంది, అంతేకాకుండా ఇందులో ముఖ్యానికి కీలక సూత్రధారులు ఎవరు, ఆ సూత్రధారులు వెనక ఎవరో ఉన్నారనే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాతనే పూర్తిగా ఇందులో అరెస్ట్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.